నేను ఇప్పుడు టీవీ యూట్యూబ్ ఛానల్లో డిబేట్ చేస్తున్నాను. ప్రొఫెసర్ నాగేశ్వర పెద్దవాడిని కాదు, కానీ ఆయన అడుగుజాడల్లో ఆయన ఆదర్శం తీసుకుని కొన్ని యూట్యూబ్ ఛానల్లో, సాటిలైట్ ఛానల్లో జర్నలిస్ట్గా డిబేట్ చేస్తున్నాను. పూర్తిగా ఇక్కడ చెప్పే అంశం ఏమిటంటే, ఇక్కడ ఆత్మగౌరవం ఎలా ఉండాలి? మనకు ఆత్మగౌరవం పక్క వాళ్ళు ఇచ్చేది కాదు, మన ఆత్మగౌరవం మన వాళ్ళే చంపుతున్నారు. తోటి నాయకుల మీద మన వాళ్ళే విమర్శలు చేస్తున్నారు, తోటి సంఘం మీద మన వాళ్ళే విమర్శలు చేస్తున్నారు. వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, అంటే ఇతను ఒక పార్టీలో ఉంటాడు, ఇంకో పార్టీని ప్రశ్నిస్తాడు. ప్రశ్నించేటప్పుడు పలానా కాశమన్నా అంటే ఆయనకు ఫోన్ చేసి అడగడు, ఆయన గురించి వాట్సాప్లో రాస్తాడు. ఆయన వ్యక్తిగత పరిచయం ఉన్న అడగడు. అంటే మన వ్యక్తులని మనమే అవమానిస్తుంది. ఇది బంధు పెట్టండి ఫస్ట్, అప్పుడే ఆత్మగౌరవం నిలబడుతుంది. ఎందుకంటే మన ఆత్మగౌరవం మనం కొట్టుకుంటే ఎవరో ఇవ్వాలని అనుకోవడం ఆశాస్పదం. ఇంకా రెండవది మన హక్కుల సాధన అంటే వాళ్ళకు దళిత బంధువు ఇచ్చారు, బీసీ బంధు ఇస్తున్నారు, మనకు కూడా ఒక బంధు కావాలి. అది ధర్మమే, అడగడం ధర్మమే. ఎవరిని అడగాలి? అధికారులు కార్పొరేషన్ పదవులను అడిగిస్తారా? ప్రభుత్వాన్ని అడగాలి. అది వదిలేసి వాళ్ళ మీద ఏదో ఆర్టికల్ రాజు, వాళ్ళ మీద ఏదో మెసేజ్లు పెట్టుడు, వాళ్ళ మీద ఇష్టం వచ్చాడు వాయిస్ మెసేజ్లు పెట్టుడు. అప్పుడు రావండి మనకు బంధువులు. ఏ బంధువు రాదు, మనకి ఇచ్చేది బంధు పెడతాడు. ఎందుకు బంధు పెడతాడంటే మీకే ఐక్యత లేదు, మీరు చేసేది మీకేం ధర్మం లేదు, కాబట్టి ఇచ్చేది బంధు పెడతాడు. కాబట్టి ఫస్ట్ మనం పోరాడాల్సింది ఎవరి మీద? మన సంఘ నాయకుల మీద, మన సంఘాల మీద కాదు. అది ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం పోరాడాల్సింది ప్రభుత్వం మీద పోరాడండి. మీకు చేతనైతే మీకు ఇండివిజువల్గా ఒక ఉద్యమాన్ని తీసుకురండి, ఏదైనా నిరసన కార్యక్రమం చేయండి. మీకేమైనా ఐడెంటిఫికేషన్, మీకైనా ఐక్యత ఉంటే మీరు ఏదైనా టికెట్ కోసం పోరాడండి. కానీ ఆల్రెడీ పదవుల్లో ఉన్న వాళ్ళని విమర్శించడం, ఆల్రెడీ సంఘాల్లో ఉన్న వాళ్ళని విమర్శించడం తగదు. మనం విమర్శించడం బంధు పెట్టుకోండి. మన మీద మనమే కేసులు వేసుకుంటున్నాం, అది కూడా బంధు పెట్టండి. ఇక్కడ ఖచ్చితంగా మన జనాభా ప్రాతిపదికంగా చూసినా, అర్హత ప్రకారం చూసినా ప్రతి పార్టీకి మనమే నిధులు సమర్పించే వాళ్ళలో ప్రతి ఊరికి ఏదైనా అధికారం వచ్చినప్పుడు వసతులు ఏర్పాటు చేయడంలో మనమే ముందుంటాం. ఇన్ని రకాల ముందున్న మనకు టికెట్ ఇచ్చేటప్పుడు మాత్రం మనం చివరికి కూడా ఉంచట్లేదు, చూడట్లేదు. ఎందుకు ఈ విధానం వచ్చిందంటే మనలో ఉన్నటువంటి ఐక్యత లోపించడం వల్లనే. ఒకరికొకరు ఐక్యతగా ఉండండి. మీ పార్టీలు దూరంగా పెట్టండి, మీ జెండాలు దూరంగా పెట్టండి. వైశ్యుడు పోటీ చేస్తే వైశ్యుడు గెలిపించడానికి ప్రయత్నం చేయండి. మీరు వ్యక్తిగతంగా ఇంకో పార్టీ కావచ్చు, ఉండండి మీ పార్టీ మీ ఇష్టం. అక్కడ వైశ్యుడు నిలబడితే వైశ్యుడు చిన్న పదవి గెలవడం తెలిసినా కూడా ఓటేయండి. అప్పుడు మన బలం తెలుస్తుంది, మన సంఖ్యాబలం తెలుస్తుంది, మనలో ఐక్యత తెలుస్తుంది. వీళ్ళంతా కలిసి గెలిచేవాడిని ఓడగలుగుతారు, గెలిచగలుగుతారు. అట్లాంటప్పుడే మనం ఐక్యతంగా ఉన్నామని చూసినప్పుడు మనకు టికెట్ ఇవ్వడానికి కానీ, దళిత బంధువులు లాంటి ఇంకో వైశ్య బంధువులు ఇవ్వడానికి కానీ, ఏదైనా ఇవ్వడానికి ఏ పాలకుడైనా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చి వాళ్ళు కూడా అదే ఆలోచిస్తారు. అది వదిలేసి, అంటే సమస్యలు సాధించే విధానం వదిలేసి సమస్యలు జటిలం చేసే విధానంలో కొందరు వచ్చారు. వాళ్ళు ముఖ్యంగా తమ పద్ధతి మార్చుకొని మన ఆత్మగౌరవం మనం నిలబెట్టుకుందాం, మన సమస్యలు మనం పోరాడదాం, మనం అందరం కలిసి పోరాడాలి. కానీ ప్రభుత్వం మీద పోరాడాల్సి వదిలేసి మన సంఘాల మీద, మన వ్యక్తుల మీద ద్వేషిస్తూ విమర్శలు చేయడం బంధు పెట్టండి. ఇది నా ఒక విన్నపం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.